నమో శ్రీ వెంకటేశాయ. 7 శనివారాల వ్రతంలో ఆఖరి వారం 7వ వారం నేను చేసుకున్న పూజా విధానాన్ని మీకందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇన్ని వారాలకు నాకు ఈ వారమే వీడియో శనివార వ్రతం అనేది చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు కదండి. నేను చేసుకునే పూజా విధానాన్ని ఇందులో చూపిస్తున్నాను. నేను ఇది 7వ వారం తీయడం వల్ల వీడియో ఏంటంటే గారెలు, పులిహార, లడ్డూలు కూడా నైవేద్యంగా పెట్టాను. ప్రతి వారం ఇవన్నీ పెట్టాలని ఏం లేదు, మనకు తోచిన ప్రసాదాన్ని పెట్టుకోవచ్చు. నేను చేసే పూజా విధానం బుక్లో అయితే ఇటువంటి నియమాలతోటే పూజ చేయాలని ఎటువంటిది లేదు. మీరందరూ కావాలంటే నేను ఆ పూజా బుక్ని కూడా నేను వీడియో చేసి పెడతానండి. ఇక్కడ పులిహార రెడీ అయిపోతుంది. ముందే రైస్ బాయిల్ చేసేసి అందులో కరివేపాకు, నిమ్మకాయ రసం, ఉప్పు వేసి పెట్టనమాట. ఇది పులిహార రెడీ అయిపోతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ పిండి ప్రమిదలు చేయాలి. ప్రతి సంవత్సరం నేనేం పిండి ప్రమిదలు చేయలేదండి. యూట్యూబ్లో చూసి నేను కూడా నేర్చుకున్నాను అనమాట పిండి ప్రమిదలు ఎలా చేయాలి అనేసి. ఆవు పాలతో కలిపితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఆవు నెయ్యి, ఆవు పాలు వేసి మన వరిపిండిలో పిండి ప్రమిదలు చేస్తే ఎంతసేపు అయినా అవి పగలకుండా చక్కగా ఉంటున్నాయి అన్నమాట. ఎటువంటి పగుళ్ళు కూడా మనకి రావట్లేదు. పగుళ్ళు కనిపిస్తే మనకి కొంచెం మనస్సుకి చివుక్కం అనిపిస్తుంది కదా, అంతా ప్రమిద పగిలింది అని. ఇలా చేస్తే మాత్రం చాలా బాగా వస్తున్నాయి, ఎటువంటి పగులు కూడా రావట్లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటి దగ్గరలో ఎక్కడ ఆవు వస్తే ఆవుకి తీసుకెళ్ళి పెట్టేస్తున్నమాట. వీటిని గంగలో కలపకూడదు, ఖచ్చితంగా ఆవుకే పెట్టాలి అని నేను విన్నాను. నేను కూడా 7 వారాలు అలాగే పెట్టాను. ఇదిగోండి, ఇవైతే ఎప్పుడు నేను పెట్టే నైవేద్యాలు. ఇది 7వ వారం కాబట్టి గారెలు, పులిహార, లడ్డూలు కూడా చేసి పెట్టాను. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నేను కూడా పూజకి పసుపు చీర కట్టుకుంటాను. మ్యాక్సిమం 7 వారాలు కూడా పసుపు చీర కట్టుకోవడానికే చూశాను. ఇంకా దేవుడి గదిలోకి వచ్చి అంతా శుభ్రం చేసి పీట వేసి స్వామిని అలంకరించాను. అదంతా వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. ఇది తెల్లవారుజామున 4:35 కాబట్టి మనకి వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరన్నమాట, ఎవరు లెగలేదు మెయిన్. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కూర్చునే ముందు మాత్రమే వినాయకుని చేసుకోవాలండి. వినాయకుని ముందు రెడీగా చేసి పెట్టుకోకూడదు అని చెప్తారు కదా. ఇలా నేను చేసుకున్న ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ కూడా స్వామివారి ముందు పెట్టి వెనకాల మనం నిత్యం చేసే పూజ దగ్గర దీపం పెట్టాక పూజ చేసుకున్నాను. స్వామి చాలా బాగున్నారు.